హరే శ్రీనివాస. మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహద్వారం కుడివైపు చూసిన ఒక గుణపం ఒకటి కనిపిస్తుంది. దాని గురించి తెలుసుకుందాం. స్వామివారు పుష్ప అలంకార ప్రియుడు. సుదీర్ఘకాలం శ్రీ వెంకటేశ్వర స్వామికి పుష్ప కైంకర్యం చేసి తిరుమలలో పుష్ప మండపం అనే నామమునికే స్వార్థక నామధేయుడుగా గావించి తరించిన పుణ్య పురుషుడు అనంతాళ్వార్లు వారు. అనంతాళ్వార్ల గుడికి దారి తిరుమల శ్రీ మాడవీధుల్లో 4వ గేటు దగ్గరలో ఉంటుంది. శ్రీ రామానుజ కాలంలో తిరుమల కొండపై పూల తోటలు చాలా తక్కువగా ఉండేవి. ఆ లోటు పూరించాలన్న ఉద్దేశంతో శ్రీ రామానుజుల వారు తన శిష్యులను ఉద్దేశించి కొండ మీద నివసిస్తూ నందనవనాన్ని పెంచి స్వామివారి పుష్ప కైంకర్యానికి ఎవరు సిద్ధమని ప్రశ్నిస్తే కొండపైన ఆ రోజుల్లో నివాసం చాలా కష్టం. వసతులు లేవు, పైగా చలి, దోమలు. ఎవరూ ముందుకు రాలేదు. కానీ అనంతాళ్వార్లు ఈ సేవ మహాభాగ్యంగా భావించి కొండకు పోవడానికి సిద్ధపడ్డారు. అలా అనంతాళ్వార్లతో పాటు తన భార్య గర్భవతి అయినా సరే వస్తానని అనును. ఇద్దరు కొండకి బయలుదేరారు. నందనవనాన్ని పెంచడానికి నీరు కావాలి కాబట్టి సరోవరం లాంటి ఒక పెద్ద చెరువును తవ్వాలని సంకల్పించి స్వామివారి కైంకర్యం తామే స్వయంగా చేసి స్వామివారి అనుగ్రహం పొందాలి అని సంకల్పించి తాను తన భార్య కలిసి ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. అనంతాళ్వార్లు మట్టి తవ్వుతుంటే ఆ మట్టిని తట్టలో వేసి దూరంగా పారవేస్తున్నారు. స్వామివారి జాలితో ఒక బాలుని వేషంలో వచ్చి అనంతాళ్వార్లను తనను కూడా పని చేయమని అడగగా దానికి అనంతాళ్వార్లు ఒప్పుకోరు. అయినప్పటికీ స్వామివారు తట్టతో మట్టి మోస్తున్న అనంతాళ్వార్లు భార్య నుండి తట్టను తీసుకుని బయట పారవేస్తారు. వద్దన్నా సహాయం చేస్తున్న బాలుణ్ణి అనంతాళ్వార్లు చూసి స్వామివారిని మందలించడానికి ప్రయత్నం చేస్తారు. అంతే, ఆ బాలుడు గుడిలోకి పరిగెత్తుకుని వెళ్తుంటాడు. ఆ బాలుడిని చూసి చేతిలో ఉన్న గుణపాన్ని విసిరివేస్తారు. ఆ గుణపం బాలుని గెడ్డానికి తగిలి రక్తం కారడం మొదలవుతుంది. గెడ్డం పట్టుకుని ఆ బాలుడు గుడిలోనికి పరుగులు తీస్తాడు. వెనక అనంతాళ్వార్లు కూడా గుడిలోనికి పరిగెత్తుకుని వెళతారు. గుడిలోనికి వెళ్ళి చూస్తే ఆ బాలుడు కనబడడు. కలతతో స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. ఆశ్చర్యం! స్వామివారి గెడ్డానికి గాయం నుండి ధారగా కారుతున్న రక్తాన్ని చూసి గుణపంతో ఎవరు కొట్టారని గ్రహించి పశ్చాత్తాపంతో విలపిస్తారు. వెంటనే ఆ గాయానికి పచ్చకర్పూరం అద్ది ఉపశమనం చేస్తారు. అలా నిత్యం స్వామివారికి పచ్చకర్పూరం అద్దుతారు. హరే శ్రీనివాస. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.